హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ 1 ఇయర్‌లో నాస్డాక్ 37% పెరిగితే ఎస్ఎన్‌పి 500 26% పెరిగింది. జపనీస్ ఇండెక్స్ దాదాపు 80% పెరిగింది. తైవాన్ ఇండెక్స్ 116% పెరిగింది. ఇలా గ్లోబల్‌గా ఉన్న అన్ని టాప్ ఇండెక్స్‌లన్నీ కూడా లాస్ట్ 1 ఇయర్‌లో పాజిటివ్ రిటర్న్స్ ఇస్తే కేవలం ఇండియన్ ఇండెక్స్ మాత్రమే 10% పడి నెగెటివ్ రిటర్న్స్ కనపడుతూ ఉంది. కానీ ఇలాంటి టైంలో చాలా మంది రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా ట్రేడింగ్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. అయితే ఇలాంటి టైంలో ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా మన డబ్బులు పోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనేది ఈ వీడియో ఎండ్‌లో నేను చెప్తాను. అండ్ అలాగే నేను ట్రేడింగ్ చేస్తున్నానా లేదా ఆపేసానా అనేది కూడా చాలా క్లియర్‌గా చెప్తాను. యాక్చువల్‌గా ఇప్పుడు నిఫ్టీ 10% పడింది కదా! ఇలాంటప్పుడు మీకు ట్రేడింగ్ చేయాలని చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్‌గా మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో అలాంటప్పుడు స్టాక్స్ చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతాయి. పెరుగుతున్నప్పుడు ఒకే రోజు 5% పెరుగుతూ ఉంటాయి. పడుతున్నప్పుడు ఒకే రోజు 10% పడుతూ ఉంటాయి. జస్ట్ 2 డేస్ బ్యాక్ టీసీఎస్ స్టాక్‌ని నేను అబ్జర్వ్ చేశాను. కేవలం 2 రోజుల్లో ఫస్ట్ డే 3%, సెకండ్ డే 5%, 8% పెరిగింది. కానీ తర్వాత మూడో రోజు ఏం జరిగింది? ఒక్క రోజే 8% పడి ఎక్కడి నుంచి అయితే దాని ర్యాలీ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే పడింది. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ లో ఉంటుందో ఇలాంటి ట్రాప్లు చాలా క్రియేట్ అవుతూనే ఉంటాయి. వీటినే డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు. కానీ మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు లేదా టెలిగ్రామ్ ఛానల్స్ చూస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు నాకు ప్రాఫిట్ వచ్చింది అని ఒక స్క్రీన్ షాట్ పెడతారు. ఆ స్క్రీన్ షాట్ చూసి మనం టెంప్ట్ అవుతాం. వాళ్ళు చేయగలిగితే నేనెందుకు చేయలేను అని చెప్పి ట్రేడింగ్ లోకి ఎంటర్ అవుతాం. మార్కెట్ లో ఇలాంటి హై వాలటిలిటీ ఉన్నప్పుడు చాలా టెంప్టింగ్ గా ఉంటుంది. ప్రాఫిట్స్ వస్తాయి అని కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు పోగొట్టుకొని మార్కెట్ లో మళ్ళీ ఇంకొకసారి ట్రేడ్ చేయాలి అన్న ఆశ మాత్రమే మిగులుతుంది. యాక్చువల్ గా మార్కెట్ లో ఎప్పుడైతే ఇలాగా పైకి కిందకి స్వింగ్ అవుతూ ఉంటుందో అలాంటప్పుడు ట్రేడ్ చేయకూడదు అని చెప్పి మార్కెట్ మనకి సిగ్నల్ ఇస్తున్నట్టు. కానీ మనం ఎక్కువ చేయడానికి టెంప్ట్ అవుతూ ఉంటాం. దానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? మనం ఒక ట్రేడ్ లో ఎంటర్ అవుతాం, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకుంటాం, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఒక డైరెక్షన్ లో మార్కెట్ షార్ప్ గా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనం అలాంటి షార్ప్ మూవ్మెంట్ చూస్తామో, నేను గనక ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రేడ్ చేసి ఉంటే ఒకేసారి నాకు ఇంత ప్రాఫిట్ వచ్చేది కదా అని ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఇవాళ స్టాప్ లాస్ హిట్ అయింది కదా, ఈ లాస్ ని ఎలా అయినా రికవర్ చేద్దాము అని చెప్పి ఇంకొక రాంగ్ ట్రేడ్ లోకి ఎంటర్ అవుతారు. మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. దాని తర్వాత నుంచి ఓవర్ ట్రేడింగ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకనే ఎప్పుడైతే మార్కెట్ లో హై వాలటిలిటీ వస్తుందో ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అందరూ కూడా ట్రేడింగ్ ఆపేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ది బిగినర్ ట్రేడర్స్ ఇక్కడే మిస్టేక్ చేసి ఇంకా ఎక్కువ ట్రేడింగ్ చేసి ఒక్కొక్కసారి వాళ్ళ లక్ ని పరీక్షించుకుంటూ ట్రేడింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి టైంలో ట్రేడింగ్ లో డబ్బులు ఎవ్వరు సంపాదించరా అంటే లేదు. ఒక 5% 10% ట్రేడింగ్ వీడియోస్ చూసి నేర్చుకొని సంపాదిస్తారు. కానీ అలా ఎవరైతే 5% 10% వాళ్ళు సంపాదిస్తారో వాళ్ళని చూసి 90-95% మంది పోగొట్టుకుంటూ ఉంటారు. అంటే మీలో చాలా మంది ట్రేడింగ్ లోకి ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా ఇలాంటి టైంలో ట్రేడ్ చేయడం వల్లే మీరు నష్టపోవడానికి 90-95% ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ లో కేవలం 5% ట్రేడర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ గా ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళని చూపించి ట్రేడింగ్ చేయండి అని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావా అని. నేను 2015 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ట్రేడింగ్ చేస్తూనే ఉన్నాను. మధ్యలో చాలా ఎక్కువ క్వాంటిటీస్ తో ట్రేడ్ చేశాను. కానీ లాస్ట్ 10 ఇయర్స్ లో ఇప్పుడు మాత్రమే ఫస్ట్ టైం నేను చాలా చాలా తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నాను, లేదా కుదిరినంతగా ట్రేడింగ్ ని అవాయిడ్ చేస్తున్నాను. నా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడే ట్రేడింగ్ ని ఎందుకు నేను చాలా తగ్గించాను అంటే మార్కెట్ లో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇదేమీ హిపోక్రసీ కాదు. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ డిసిప్లైన్ ప్రకారం మార్కెట్ సిచ్యువేషన్స్ బాలేవు అన్నప్పుడు వాళ్ళు సైలెంట్ అవుతారు. క్రౌడ్ ని చూసి ఎమోషనల్ ఫీల్ అవ్వకూడదు. మీకు నాలెడ్జ్ ఉంది కదా, ట్రేడింగ్ చేస్తే డబ్బులు రావా అని అడుగుతారు. నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇలాంటి టైంలో ట్రేడ్ చేయకూడదు, ట్రేడ్ చేస్తే పోతాయి కాబట్టి తక్కువ ట్రేడ్ చేయాలి లేదా ఆపేయాలి అనే ఒక డిసిప్లైన్ డెసిషన్ తీసుకోగలుగుతున్నాను. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి? ఎప్పుడైతే మార్కెట్స్ ఇలాగా ఒక 10% పడి హై వాలటిలిటీ ఉందో అలాంటప్పుడు ట్రేడర్స్ భయపడాల్సిన టైం. అయితే ఆ భయమే ఒక ట్రేడర్ ని కాపాడుతుంది. ఇలాంటప్పుడు మరి మార్కెట్ లో ఏం చేయాలి? హ్యాపీగా ఇన్వెస్ట్ చేయాలి. మనం చూసాం కదా, లాస్ట్ 2 ఇయర్స్ లో ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ గా ఇండియన్ మార్కెట్స్ లో సెల్ చేస్తూ వేరే కంట్రీస్ కి మూవ్ అవుతున్నారు. మెల్లగా ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత ఆ కంట్రీస్ లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని మళ్ళీ ఇండియన్ మార్కెట్ కి తిరిగి వస్తారు. ఎందుకంటే డబ్బులు ఎప్పుడు కూడా ఒక మార్కెట్ నుంచి ఇంకొక మార్కెట్ కి రొటేట్ అవుతూ ఉంటాయి. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ మనకి డబ్బులు అవుట్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి ఫ్యూచర్ 1 or 2 ఇయర్స్ తర్వాత మనకి ఇన్ఫ్లో అనేది వస్తుంది. అది మనం మైండ్ లో పెట్టుకొని
ఇప్పుడు ఏవైతే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయో లేదా లాంగ్ రన్ లో మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వాటిని పిక్ చేసుకొని హ్యాపీగా ఇన్వెస్ట్ చేసి గనక మనం కూర్చుంటే ఎఫ్ఐఐస్ తిరిగి వచ్చే రోజున మన ప్రాఫిట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. అందుకే ఈ రోజు నేను మార్కెట్లో ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ ని కానీ దాని ఇన్ఫర్మేషన్ ని కానీ ఎక్కువగా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అందుకనే స్టాక్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, హ్యాపీగా మనం ఏదైతే కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నామో అలాంటప్పుడు మనం రాంగ్ స్టెప్ తీసుకోకుండా రైట్ డైరెక్షన్ లో ఎలా వెళ్ళాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ మీకు ఒక వాల్యూ యాడెడ్ సర్వీస్ ఇస్తున్నాను. చూడండి, ఇప్పటికే మార్కెట్ లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ కాదు. ఇప్పుడు ఏఐ వల్ల ఐటీ సెక్టర్ లో జాబ్స్ ఉంటాయా పోతాయా, క్రూడ్ ఆయిల్ సఫరింగ్ వల్ల గవర్నమెంట్ ఇంకా స్పెండింగ్ పెంచుతుందా తగ్గిస్తుందా, అండ్ ఈ క్రూడ్ ఆయిల్ షార్టేజ్ కంటిన్యూ అయితే ఇండస్ట్రీస్ ఎలా గ్రో అవుతాయి, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా, రేపటి రోజున ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా టైంకి శాలరీ వస్తుందా అన్న కన్ఫ్యూజన్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. సో ఆల్రెడీ మనకి ఎక్స్టర్నల్ కన్ఫ్యూజన్ చాలా ఉంది కదా. ఇలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో గనక ఆల్రెడీ చాలా కష్టమైన ట్రేడింగ్ ని గనక మీరు సెలెక్ట్ చేసుకుని ట్రేడింగ్ చేస్తున్నారు అని అంటే ఆ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఈ ట్రేడింగ్ మీద ఎఫెక్ట్ చూపించి మీరు నష్టపోవడానికి చాలా మేజర్ రీజన్ గా మారతాయి. జనరల్ గా ఎప్పుడైతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందో అలాంటప్పుడు ఏం చేయకుండా సైలెంట్ గా ఉంటే మెల్లగా ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనకు అర్థం అవుతుంది. అలా కాకుండా మనం కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేద్దాం అని అనుకుంటే ఆల్రెడీ మీకున్న కన్ఫ్యూజ్డ్ స్టేట్ తో పాటు ఈ ట్రేడింగ్ లో వచ్చే లాస్ కూడా డబల్ లాస్ లాగా మారుతుంది. కాబట్టి ఈ వీడియో నుంచి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ వైపు పుల్ చేస్తున్నాయి, కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ కి రైట్ టైం. అందుకనే నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను. రేపటి రోజున ప్రపంచంలో ఏ దేశంలో రెసెషన్ వచ్చినా కూడా అది మెల్లగా ఇంకొక దేశం పాకుతూ గ్లోబల్ రెసెషన్ గా మారడానికి ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో కమింగ్ 1 to 2 years మెల్లగా స్లోగా మనం ఎస్ఐపి బేసిస్ లో మంచి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ మంచి స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే ఆబ్వియస్ గా అవి మనకి లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ తెస్తాయి. ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ నుంచి మనం బయటపడేలాగా చేస్తాయి. ఒకవేళ నా ఛానల్లో మీరు ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలి అని అనుకుంటే నేను 1 year బ్యాక్ అయినా 5 years బ్యాక్ అయినా అప్లోడ్ చేసిన వీడియోస్ ప్రతిదీ కూడా ఎడ్యుకేషనల్ కంటెంటే. అది మీరు 20 సంవత్సరాల తర్వాత చూసినా కూడా ఉపయోగపడుతుంది. ఏ రోజు నేను ఆ రోజుకు సంబంధించిన న్యూస్ ని చెప్పలేదు. సో మీరు టెక్నికల్ అనాలిసిస్ లాంటివి నేర్చుకోవాలంటే ట్రేడింగ్ వీడియోస్ ఆల్రెడీ పాస్ట్ లో చేసున్నాయి. బట్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్మెంటే రైట్ కాబట్టి దాని గురించే నేను ఇంతగా స్ట్రెస్ చేస్తున్నాను. సో ఈ ఇన్వెస్ట్మెంట్ సిరీస్ లో మంచి మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మ్యూచువల్ ఫండ్ ప్రొఫెసర్ సిరీస్ ని స్టార్ట్ చేశాను. ఆ వీడియోస్ మీరు జాగ్రత్తగా చూడండి. కాన్సెప్ట్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ వాటి నుంచి వచ్చే రిజల్ట్స్ మాత్రం చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటాయి. అందుకే నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా తెలుగు స్టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.